కొంతకాలం క్రితం దట్టమైన కీకారణ్యం మధ్యలో విచిత్రపురం అనే ఊరు ఒకటి ఉండేది. ఆ గ్రామ ప్రజలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ గ్రామంలోనే నివసించేవారు. అడవి నుండి భయంకరమైన వింత వింత శబ్దాలు రావడంతో ఆ అడవి చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలు ఆ అడవి వైపుగా వెళ్లడానికి కూడా గజగజా వణికిపోయేవారు. విచిత్రపురం గ్రామ ప్రజలు ఆ ఊరి పొలిమేర దాటి ఒక్క అడుగు కూడా బయట పెట్టేవారు కాదు. ఎందుకంటే ఆ ఊరి పొలిమేర దాటి వెళ్లిన మరుక్షణం ఆ వ్యక్తి శవంగా కనిపించేవాడు. అలాగే సూర్యాస్తమయానికి ముందే ఆ గ్రామ ప్రజలు వారి ఇళ్లల్లోకి వెళ్లిపోయేవారు. చీకటి పడ్డాక పొరపాటున ఎవరైనా ఇంటి నుండి బయటికి వస్తే మరునాడు సూర్యోదయానికి ఆ వ్యక్తి శవంగా కనిపించేవాడు. దీని కారణంగా అక్కడి ప్రజలు సూర్యాస్తమయానికి ముందే వారి పనులు పూర్తి చేసుకుని ఇళ్లల్లోకి వెళ్లిపోయేవారు. ఇంతటి విచిత్రమైన ఊరిలో రాము, సోము అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరిని విడిచి ఒకరు ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు. చిన్నప్పటి నుండి కలిసి పెరగడం వలన ఒకరి కోసం ఒకరు ప్రాణాలు సైతం ఇవ్వడానికి కూడా వెనకాడని స్నేహం వారి మధ్యలో ఉండేది. సోముకి చిన్నప్పటి నుండి గ్రామం దాటి వెళ్లి అడవిలో ఉన్న విశేషాలను చూడాలనే ఆసక్తి ఉండేది. ఒకరోజు సోము రాముతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అన్నయ్య, నాకు మన ఊరు దాటి వెళ్లి అడవిలో ఏముందో చూడాలనిపిస్తుంది. సోము, నీకెన్నోసార్లు చెప్పాను, ఆ ఆలోచన నీ మనసు నుండి పూర్తిగా తీసేయి. మన ఊరికి ఉన్న చేపల గురించి నీకు తెలుసు కదా, అలా వెళ్ళడం ప్రాణాలకే ప్రమాదం. మరి మనం ఎప్పటికీ ఈ ఊరిలోనే ఉండిపోవాలా? అవును తమ్ముడు, మనం ప్రాణాలతో ఉండాలి అంటే ఈ ఊరిలోనే ఉండాలి. కానీ మనం ఈ సమస్యకి పరిష్కారం వెతకొచ్చు కదా అన్నయ్య. సోము, ఇది చిన్నపిల్లల ఆట కాదు. నువ్వు దీని గురించి ఆలోచించడం మానేయ్. అలా వారు మాట్లాడుతుండగా చీకటి పడే వేళ అవడంతో వాళ్ల అమ్మ వారిని పిలుస్తుంది. రాము, సోము, సూర్యాస్తమయం కాబోతుంది, ఇంటికి వచ్చేయండి బాబు. అలా ఆ రోజు ఇంటికి వెళ్లిపోతారు. సోముకి రాము ఎన్ని విధాలుగా సర్ది చెప్పినా సోముకి ఊరు నుండి బయటకు వెళ్లాలని, సాధారణ మనుషులులాగా అన్ని అందమైన ప్రదేశాలు చూడాలని ఉండేది. ఎప్పటికైనా ఈ శాపం నుండి ఊరిని రక్షిస్తాను అని అన్నతో చెప్పేవాడు. అమ్మా, దెయ్యాలు మన ఊరికి రాత్రుళ్ళు మాత్రమే ఎందుకు వస్తున్నాయి? పగలు వాటికి శక్తి ఉండదా? లేదు సోము, ఊరి పొలిమేర దగ్గర ఉన్న మహంకాళి అమ్మవారు పగటిపూట మన గ్రామాన్ని రక్షిస్తుంటారు. చీకటి పడగానే భూతాలు, దెయ్యాలకు శక్తి పెరుగుతుంది. దాని వలన సూర్యాస్తమయం కాగానే అవి మన గ్రామంలోకి ప్రవేశిస్తుంటాయి. మరి అంత శక్తివంతమైన దెయ్యాలు మన ఇంట్లోకి రాలేవా అమ్మా? అవి మన ఇళ్లలోకి ప్రవేశించకుండా మన ఊరు సాములోరు మంత్రించిన తాయెత్తులు ప్రతి ఇంటి ద్వారానికి కట్టారు. ఆ తాయెత్తు మహిమ వలన మనం ఇలా ప్రాణాలతో ఉండగలుగుతున్నాము. అయినా వీటి గురించి నిన్ను ఆలోచించడం మానేయి అన్నాను కదా. రాము, నువ్వే కాస్త చెప్పు బాబు, నీ మాట వీడు వింటాడు. అవి చాలా ప్రమాదకరమైన భూతాలు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నేను చెప్తాలే, నువ్వు పడుకో అమ్మా. సోము, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇంకొకసారి వాటి గురించి మాట్లాడావంటే నా మీద ఒట్టే. సరే అన్నయ్య, ఇంకా నేను వాటి గురించి ఆలోచించను. అలా సోము అన్నయ్యకు ఇచ్చిన మాట కోసం వాటి గురించి ఆలోచించడం మానేస్తాడు. కొన్ని రోజులు తర్వాత రాము, సోము ఊరి పొలిమేర దగ్గరలో ఒక చెట్టు కింద ఆడుకుంటున్నారు. అన్నయ్య, ఈరోజు ఏ ఆట ఆడుదాం? నువ్వే చెప్పు. సరే అన్నయ్య, అయితే పరుగు పందెం పెట్టుకుందాం. ఊరి పొలిమేర దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరకు ఎవరైతే మొదటగా వెళ్తారో వారే విజేతలు. సరే తమ్ముడు. రాము, సోము పరుగును ప్రారంభిస్తారు. ఎలా అయినా గెలవాలి అని సోము చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ అమ్మవారి విగ్రహం దగ్గరకు వచ్చినా తన వేగం ఆపుకోలేక పొరపాటున పొలిమేర దాటి బయటకు వెళ్లిపోతాడు. సోము గ్రామం నుండి బయటకు వెళ్లిన మరుక్షణం కొన్ని భూతాలు సోముని చుట్టుముట్టి దారుణంగా చంపి శవాన్ని గ్రామంలోకి విసిరేస్తాయి. ఇదంతా కళ్లముందే జరుగుతున్నా తమ్ముడిని కాపాడలేకపోవడంతో రాము అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. కాసేపటికి గ్రామ ప్రజలకు జరిగిన సంఘటన తెలుస్తుంది. చేసేదేమీ లేకపోవడంతో అందరూ చాలా బాధపడతారు. జరగవలసిన కార్యక్రమాలు చూస్తారు. తన కళ్లముందే సోము చనిపోవడంతో రాముకి అసలు రాత్రి అయినా కంటికి కునుకు వచ్చేది కాదు.
కళ్ళు మూస్తే అదే దుర్ఘటన కళ్ళ ముందు కనబడేది. ప్రాణంగా చూసుకున్న తమ్ముడు చనిపోవడంతో చుట్టూ ఎందరూ ఉన్నా రాముకి ఒంటరి భావన కలిగేది. ఒకరోజు రాము ఒక చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఊరి వ్యక్తి ఒకరు రాము దగ్గరికి వస్తాడు. ఏరా రాము, నువ్వు ఇంకా అలానే ఉన్నావా? జరిగిపోయిన వాటి గురించి చింతించడం అంత మంచిది కాదు. జరిగిన దుర్ఘటన మర్చిపోయి అమ్మానాన్నలకి తోడుగా ఉండరా. సరే కానీ మన ఊరికి ఈ శాపాలు ఎలా వచ్చాయి బాబాయ్? అవన్నీ నీకెందుకురా, నువ్వు కూడా మీ తమ్ముడులాగా తయారయ్యావు ఏంటి? అలా కాదు బాబాయ్, ఆ దెయ్యాలు మా తమ్ముడిని అకారణంగా ఎందుకు చంపాయో నాకు తెలుసుకోవాలని ఉంది. అయినా మన ఊరి చరిత్ర నేను తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కదా. మాటకారివిరా నువ్వు. సరేలే చెప్తాను విను. అసలు మన ఊరి పేరు విచిత్రపురమే కాదు. మరి మన ఊరి అసలు పేరు రామాపురం. మన ఊరి పక్కనే సీతాపురం అనే ఇంకో ఊరు ఉండేది. పేరుకే 2 ఊర్లు కాని 2 ఊర్ల గ్రామ ప్రజలు కలిసిమెలిసి ఉండేవారు. అడవి చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలు రామాపురం సీతాపురం అని వేరువేరుగా కాకుండా మన 2 గ్రామాలని కలిపి సీతారామపురం అని పిలిచేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక ప్రభుత్వ అధికారి మన రామాపురంకి వచ్చారు. మన 2 ఊర్ల పక్కనే ఒక డ్యాం నిర్మించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, కానీ ఈ డ్యాం నిర్మించడం వలన సీతాపురం గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని, పొరపాటున నీటి తీవ్రత ఎక్కువైతే సీతాపురం గ్రామం మొత్తం మునిగిపోయే అవకాశం ఉందని మన గ్రామ పెద్దకి తెలియజేశారు. కానీ వారు డబ్బు ఆశ చూపడంతో మన గ్రామ పెద్ద మాధవరావు గారు సీతాపురం ప్రజలకు ఈ ప్రమాదం గురించి తెలిస్తే డ్యాం నిర్మాణానికి అడ్డుపడతారేమో అని భావించి వారికి ఆ ప్రమాదం గురించి చెప్పకుండానే డ్యాం నిర్మాణానికి సీతాపురం ప్రజలను ఒప్పించారు. కొన్ని రోజులకి డ్యాం నిర్మాణం పూర్తి అయింది. తరువాత కొన్ని సంవత్సరాలు సంతోషంగా గడిచిపోయాయి. కానీ ఒకరోజు ఆ ప్రభుత్వ అధికారి మళ్లీ మన ఊరు వచ్చారు. వర్షపాతం తీవ్రత ఎక్కువగా ఉందని, సీతాపురం గ్రామం చాలా ప్రమాదంలో ఉందని ఆ అధికారి మన ఊరి గ్రామ పెద్దతో చెప్పారు. వెంటనే వారిని సురక్షిత ప్రాంతానికి వెళ్లిపొమ్మని హెచ్చరించమన్నారు. గ్రామ పెద్ద అధికారులతో రానున్న ప్రమాదం గురించి మాట్లాడుతుండగా సీతాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వీరి మాటలను వినేశాడు. వెంటనే పరుగున వెళ్లి ఆ గ్రామ ప్రజలకు రానున్న ప్రమాదం గురించి వివరంగా చెప్పాడు. గ్రామ ప్రజలందరూ ఒక దగ్గరికి చేరుకున్నారు. గ్రామం వదిలి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు వారు గ్రామం దాటకముందే నీటి తీవ్రత ఎక్కువ అవడం వలన డ్యాం కూలిపోయింది. అలా సీతాపురం గ్రామ ప్రజలు అందరూ అన్యాయంగా మరణించారు. ప్రతీకారంతో నిండిన వారి ఆత్మలు మన ఊరిని ఎలా అయినా నాశనం చేయాలి అని నిర్ణయించుకున్నాయి. కానీ పొలిమేరలో ఉన్న అమ్మవారు మన గ్రామానికి అండగా ఉండటంతో పగటిపూట గ్రామంలోనికి ప్రవేశించలేకపోతున్నాయి. అప్పటి నుండి మన ఊరు చుట్టూ చేరాయి. గ్రామం దాటి ఎవరు వెళ్లినా వారిని క్రూరంగా చంపుతున్నాయి. రాత్రి అవగానే గ్రామంలోనికి ప్రవేశిస్తున్నాయి. అప్పటి నుండి మన ఊరి పేరు విచిత్రపురంగా మారింది. నిజానికి నువ్వు ఈ ఊరి బిడ్డవు కాదు రాము. సీతాపురం గ్రామ ప్రజల్లో మిగిలిన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వు. ఏమంటున్నావు బాబాయ్? ఇది ఎలా సాధ్యం? అప్పుడు నీకు ఊహ తెలియదు. చాలా చిన్నవాడివి. నువ్వు, సోము మంచి మిత్రులు. సోముతో ఆడుకోవడానికి మీ నాన్న నిన్ను రామాపురంకి తీసుకువచ్చారు. నిన్ను సోము వాళ్ల ఇంట్లో వదిలిపెట్టి గ్రామాధికారితో మాట్లాడడానికి వాళ్ల ఇంటికి వెళ్లారు. గ్రామాధికారి ప్రభుత్వ అధికారులతో మాట్లాడటం విన్నది మీ నాన్ననే. సీతాపురం ఊరికి ప్రమాదం ఉందని తెలిసి నిన్ను ఇక్కడే వదిలేసి గ్రామ ప్రజలను హెచ్చరించడానికి వెళ్లిపోయాడు మీ నాన్న. ఇది వింటున్న రాము ఎంతగానో బాధపడతాడు. అన్యాయంగా గ్రామ ప్రజలను బలి తీసుకున్న గ్రామ పెద్దపై చాలా కోపం వస్తుంది. కాని తన తమ్ముడు సోము ఈ సమస్యకి ఎలా అయినా పరిష్కారం వెతకాలి అన్నయ్య అని ఎప్పుడూ అనేవాడు. ఈ కోరిక నెరవేరితే గాని తన తమ్ముడి ఆత్మకు శాంతి కలగదు అని భావించి ఈ సమస్యకు ఎలా అయినా పరిష్కారం వెతకాలి అని అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగా కొంత సమయానికి ఒక మంచి ఆలోచన తడుతుంది. దుష్ట శక్తులను దైవశక్తి మాత్రమే ఎదిరించగలదు అని భావించి మహంకాళి అమ్మవారి విగ్రహం ముందు కూర్చుని అమ్మవారి అనుగ్రహం కోసం తపస్సును ప్రారంభించాడు. అలా చాలా రోజులు ఘోరమైన తపస్సు చేయగా అమ్మవారు రాము దృఢ సంకల్పానికి భక్తికి మెచ్చి ప్రత్యక్షమవుతారు. రాము, నీ తపస్సు ఫలించింది.
ఏమి కావాలో కోరుకో నాయనా. అమ్మా జగన్మాత, నీ దర్శన భాగ్యంతో నేను ధన్యాత్ముడినయ్యాను. నాకంటూ ఏమీ కోరికలు లేవు తల్లి. మా ఊరిని దుష్టశక్తుల నుండి కాపాడటానికి ఏ దుష్టశక్తి నాపై దాడి చేయకుండా ఒక కవచం ప్రసాదించి తల్లి. అలాగే రాము, ఇదిగో ఈ ఖడ్గాన్ని స్వీకరించు. ఈ ఖడ్గం నీ చెంత ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి నీపై దాడి చేయలేదు. ఊరి కోసం ప్రాణాలకు సైతం తెగించి నువ్వు చేస్తున్న ఈ పోరాటం, నీ మంచి మనసు నన్ను మెప్పించాయి. నువ్వు మంచి మనసుతో ఏ కార్యం తలపెట్టినా నీకు తప్పక విజయం ప్రాప్తిస్తుంది అని చెప్పి అమ్మవారు అంతర్ధానం అవుతారు. రాము చాలా సంతోషించి దుష్టశక్తులతో పోరాడడానికి సిద్ధమవుతాడు. రాము పొలిమేర దాటి అడుగు బయట పెట్టగానే దుష్టశక్తులు దాడి చేయడం ప్రారంభిస్తాయి. కాని రాముకి ఏ హాని జరగకపోవడం చూసి అవి చాలా ఆశ్చర్యపోతాయి. అంతగా ఆశ్చర్యపడకండి. నాకు తోడుగా ఆ మహంకాళి అమ్మవారి అనుగ్రహం ఉంది. మీ శక్తులు నాపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవు. ఎవరు నువ్వు? మాతో ఈ విధంగా మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులతో మాట్లాడడానికి ధైర్యం ఎందుకమ్మా? మేము నీకు బంధువులమా? నన్ను అమ్మ అంటున్నావా? అసలు ఎవరు నువ్వు? నేనమ్మా రాము. నాన్న నన్ను చిన్నప్పుడు ప్రమాదం నుండి రక్షించడానికి రామాపురంలో సోము వాళ్ళ ఇంట్లో వదిలేశారు. గుర్తుకు వచ్చానా అమ్మా? అప్పటి వరకు పగ ప్రతీకారాలతో రగులుతున్న సీతాపురం గ్రామ ప్రజల ఆత్మలు తమ ఊరి వ్యక్తి ఇంకా బ్రతికే ఉన్నాడు అనే వార్తతో చాలా సంతోషిస్తాయి. బాబూ రాము, ఎంత అన్యాయంగా మమ్మల్ని ఈ రామాపురం గ్రామ ప్రజలు బలి తీసుకున్నారో చూసావా నాయనా? నీ అమ్మానాన్నలని, మిత్రులని, బంధువులని అందరినీ చంపేశారు బాబు. వీళ్ళు అసలు బ్రతికి ఉండడానికి యోగ్యులు కారు. ఈ ఊరిని ఎప్పటికైనా నాశనం చేసేస్తాం. అప్పుడు కాని మా ఆత్మలు శాంతించవు. అయినా ఈ గ్రామంలో ఎందుకు ఉంటున్నావు బాబు? వీళ్ళు నమ్మకద్రోహం చేసే మనుషులు. వీళ్లతో ఉంటే నువ్వు కూడా మారిపోతావు. వెళ్ళిపో బాబు, ఈ గ్రామం నుండి దూరంగా వెళ్ళిపో. మీరు అనుకుంటున్నట్లు రామాపురం గ్రామ ప్రజలకు మీ మరణానికి ఏ సంబంధం లేదమ్మా. ఆ గ్రామ పెద్ద ఒక్కరే డబ్బులకి ఆశపడి ఎవరికీ చెప్పకుండా ఆ నిర్ణయం తీసుకున్నారు. అయినా కూడా నా కుటుంబం, బంధువులు చావుకి కారణమైన ఆ గ్రామాన్ని, ఆ గ్రామ ప్రజలను నాశనం చేయకుండా వదిలిపెట్టలేము. ప్రతీకారంతో నిండిన మీ మనస్సుల వలన మీరు నిజాన్ని గ్రహించలేకున్నారు. మీరు కూడా ఆ గ్రామ పెద్ద మీ పట్ల చేసిన అన్యాయంలాగా ఈ ఊరు ప్రజల పట్ల మీరు కూడా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. నేను ప్రాణంగా చూసుకునే నా తమ్ముడు సోముని అన్యాయంగా బలి తీసుకున్నారు. చెప్పండి, నా తమ్ముడు ఏ తప్పు చేశాడని మీరు వాడి ప్రాణాలు హరించారు? ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పు వలన మీ కుటుంబం అన్యాయంగా మరణించిందని మీరు అమాయకులైన గ్రామ ప్రజలని చంపడం ఎంతవరకు న్యాయం? మీ పట్ల జరిగిన అన్యాయం నిజంగా క్షమింపరానిదే. కానీ ఇలా అన్యాయంగా అమాయకులైన గ్రామ ప్రజల్ని హింసించడం ఎంతవరకు సమ్మతమో మీరే ఆలోచించండి. రాము మాటలతో నిజాన్ని గ్రహించిన సీతాపురం గ్రామ ప్రజల ఆత్మలు పగను వీడి కుదుట పడతాయి. నిజం చెప్పావు రాము. వయసులో చిన్నవాడివి అయినా అజ్ఞానం, ప్రతీకారంతో నిండిన మా కళ్లను తెరిపించావు. మేము చేసింది కూడా క్షమింపరాని నేరం. నీ తమ్ముడు పట్ల మేము చేసిన అన్యాయానికి మమ్మల్ని క్షమించు రాము. అమ్మవారి అనుగ్రహం వలన వారి ఆలోచనలలో వచ్చిన మార్పు గ్రహించిన రాము ఎంతగానో సంతోషిస్తాడు. చెప్పండమ్మా, మీకేమైనా కోరికలు ఉన్నాయా? మీ ఆత్మలు శాంతించడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. మా మరణాలకు కారణమైన గ్రామ పెద్ద మాధవరావు కుటుంబంని ఊరి నుండి వెలివేయండి. సీతాపురానికి ఒక్కగానొక్క వారసుడువైన నువ్వు ఇక నుండి ఊరి పెద్దగా ఉండి నీ బాధ్యతలను చక్కగా నెరవేర్చు. మా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు తప్పకుండా ఉంటాయి బాబు. అలాగే అమ్మా, మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. ఆ మాటలతో సీతాపురం గ్రామ ప్రజల ఆత్మలు శాంతించి అనంత విశ్వంలో కలిసిపోతాయి. అప్పటి నుండి ఆ ఊరికి పట్టిన శాపాలు తొలగిపోతాయి. రాము జరిగినదంతా గ్రామ ప్రజలకు వివరిస్తాడు. వారి అమ్మానాన్నల కోరికలు గురించి గ్రామ ప్రజలకు తెలియజేస్తాడు. గ్రామ ప్రజలు ఊరి బాగు కోసం సీతాపురం గ్రామ ప్రజల కోరికలను సమ్మతించి గ్రామ పెద్ద కుటుంబంను ఊరు నుండి వెలివేస్తారు. రాముని గ్రామ పెద్దగా నియమిస్తారు. అలా ఈ కథ సుఖాంతం అయింది.
ఇటువంటి మరిన్ని కథల కోసం మా జేకేవీ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.